ఓర్ దేవుడా, పుష్పకు జైలా బెయిలా జైలా బెయిలా అని పగటిలు సురువైందంటే పొద్దుకేదాకా సినిమాను మించిన సస్పెన్స్ నడిచింది కదా. చిక్కడిపల్లి పోలీసోళ్ళ అరెస్టు, నాంపల్లి కోర్టుల వాదనలు, 14 రోజుల రిమాండు, మళ్ళీ హైకోర్టుల బెయిల్ పిటిషన్, మళ్ళీ అక్కడ వాదనలు, ఇంతలా చెంచలగూడ జైలుకు పోయిన బన్నీ అని మళ్ళో ట్విస్టు, మళ్ళంతల్నే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు అని ఇంకో టర్నింగు. వామ్మో, ఎన్ని ట్విస్టులు, ఎన్ని టర్నింగ్లు, ఏం కథ. పుష్ప సినిమా 3 గంటలు అయితే అరెస్ట్ కేసు 6 గంటల పాటు నాన్ స్టాప్గా నడిచింది. ఇంతకు లాస్ట్కు ఏమైందంటే వారెవ్వా, హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా పనికి రావేమో. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు సంధ్యా టాకీస్ కాడ జరిగిన తొక్కిసలాటలో జీవిడిచిన రేవతి డెత్ కేసులా ఆమె సావుకు ఎవరెవరు కారణమైనా సరే ఎవ్వరిని ఇడవం, అందరిని అరెస్ట్ చేస్తున్నాం, తగ్గేదేలే అనుకుంటా సంధ్యా టాకీస్ ఓనరు మేనేజర్ కాడికి వెళ్ళి అరెస్టులు చెరువు చేసి నిన్న పగటాల అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు చిక్కటపల్లి పోలీసోళ్ళు. ఒట్టిగట్ల ఏదో మొఖం చూపెట్టి మళ్ళొస్తాడు కావచ్చు అనుకున్నారంతా. కానీ స్టేట్మెంట్ రికార్డు చేసుకొని గాంధీ దవాఖాన గుంటవై పానం మంచిగుందా, ఏమన్నా తక్లీఫ్ ఉందా అని మొత్తం చెకింగ్ చేసి చక్కగా నాంపల్లి కోర్టుకు గుంటవైరిగా. ఇగాడ సర్కార్ వకీల్కు బన్నెన్న వకీళ్లకు నడుమ తగ్గ ఫర్ నడిచింది వాదులాట. మొదలైతే 14 రోజుల రిమాండ్ ఇద్దాం, ఇన్కసీరి కేసంతా మర్రేసి తిర్రేసి ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం చూద్దామని 4 గొట్టంగా రిమాండ్కు పంపిరు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి. ఈ కథ ఎట్లా కొడుతుంది, ఆయనతో మావాడు లోపడి పోగాల అని ముందే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిరు పుష్పరాజు వకీళ్లు. పొద్దికంగా 4:30కు హైకోర్టుల పోలీసుల తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఈ బన్నెన్న వకీళ్లకు నడుమ మస్తు వాదనలు నడిచినాయి. పోలీసులు పెట్టిన సెక్షన్లు కరెక్ట్ కాదు, యాక్టర్ అయినంత మాత్రంలో సాదా సీదా మనుషులకు వర్తించే హక్కులు ఉండయా, ఆయన మనిషి కాదా, అల్లు అర్జున్ అంటే అందరి లెక్క బతికే హక్కు ఉండొద్దా, ఇష్టం ఉన్నప్పుడు బయటికి పోవద్దని రూల్ పెడతారు అని ఆయనతో బెయిల్ మంజూరు చేసిరు హైకోర్టు. 50,000 రూపాయల జమానత్ పైకం కట్టి బెయిల్ తీసుకోమని తీర్పిచ్చిర్రు. ఇంకో 4 వారాల దాకా బయట తిరిగేందుకు బెయిల్ నడుస్తుందట. మరి ఇక బెయిల్ వచ్చింది ఓకే గానీ ఓ దిక్కు చీకటి కాబట్టి బయట పడతడా, మళ్ళా సోమవారం దాకా సెలవు అంటారా అని అదొక గుటగుట ఉండే. ఏహే అదెంత పని, జడ్జి సార్ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఆన్లైన్ లో అప్లోడ్ చేసుడే, ఇటు చెంచల్గూడ జైలు అధికారులు దాన్ని డౌన్లోడ్ చేసుడే, బన్నీ బాబును బయటికి పంపుడే, ఇంటోళ్ళొచ్చి కారెక్కించుకొని గొంటపోయి ఇంటికి తీసుకుపోయి గుమ్మడికాయ తిప్పి వలగొట్టి దిష్టి తీసుడే అనుకున్నారంతా. కానీ 7 వాయే 8 వాయే 9 10 దాటే ఆర్డర్ కాపీ ఆన్లైన్ లో అప్లోడే కాలేదట. వకీళ్లు పట్టుకొచ్చిన కాపీలో తప్పులున్నాయి అన్నారు. ఇంతలా జైలు అధికారులు క్లాస్ 1 బ్యారెక్ ను తయారు పెట్టిర్రు. పాపం షాన్ సేపటి సంది ఏం తినలేదని ఇంత షాయి ఒట్టు పోసి బిస్కెట్లు కూడా ఇచ్చిరట. ఇక రాత్రి 10:30 దాటింది, ఏ ముచ్చట తేలలే. ఇంకో దిక్కు జైలు బయట ఇంత అభిమానుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఆర్డర్ కాపీ జైలు సూపరింటెండెంట్ పేరు మీద అధికారికంగా అందుతనే అల్లు అర్జున్ ఇడుస్తామని చెప్పిండు జైలు ఆఫీసర్. ఇట్లా చాలా పొద్దుపోయినాక ఆర్డర్ కాపీ అందింది కానీ అప్పటికే ఆలస్యమైందని ఇడవలే. బెయిల్ వచ్చినట్టేనా జైలుకెళ్ళి బయటపడకపోయాని మస్తు నారాజైపోయిర్రంతా. కానీ ఏ పదవులో ఎవరున్నారో పేర్లు మంచిగా గుర్తుపెట్టుకోవాలండవు ఎంతటోళ్ళు అయినా సరే.